నమస్తే అండి. జయరామకృష్ణ. అంతరంగ అన్వేషణలో మనము జీవన సౌరభం గురించి చూస్తున్నాము. అంటే మన జీవితాన్ని ఎలా పరిమళభరితంగా చేసుకోవాలి అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము. ఆ విషయాన్ని నేర్చుకుంటూ మననం చేసుకుంటూ దాని మీద మనం ధ్యానం చేసినట్టయితే అప్పుడు మనకి జీవితంలో కొంత మార్పును అంతరంగంలో కొంత మార్పును తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అట్లా మనము 365 రోజులు రకరకాల భావాలని ప్రయత్నం చేద్దాము. నేటి సద్భావన: మన హృదయంలో భగవంతుని ఎడల ఆకాంక్ష ఉండాలి. కాబట్టి మామూలుగా మనకు శంకరాచార్యుల వారు చెప్పేది ఏమిటి అంటే, శంకర భగవత్పాదుల వారు 3 విషయాలు చాలా దుర్లభమైనటువంటివి అని చెప్తూ ఉంటారు. నేను చాలా క్లాసెస్లో ఇది నేను మెన్షన్ చేస్తూనే ఉంటాను. మానుష జన్మ అంటే మనిషిగా పుట్టడం చాలా దుర్లభమైనటువంటి విషయము. మానుష జన్మ, మోక్షం కావాలి అనేటువంటి ఆకాంక్ష, అంటే దీన్ని ముముక్షత్వము అంటారు. అంటే మోక్షము అంటే అర్థం కాకపోతే ఒకవేళ మనకు భగవంతుని పట్ల అనురక్తి కలగడం అనమాట. భగవంతుని విషయాలు వినాలని అనిపించటం కానీ, భగవంతుని కోసం పరితపించటం కానీ అలా జరిగిందనుకోండి. ఒకరి జీవితంలో ఇలా వరుసగా జరుగుతున్నాయి అనుకోండి. 3వది సాధుజన సాంగత్యము. మంచి మంచి గురువులతో మనకు అసోసియేషన్ లభించింది అనుకోండి, మంచి గురువులు మన జీవితంలో ఉన్నారనుకోండి. ఈ 3 జరిగాయి అంటే అంతకంటే అదృష్టం ఇంకేమీ లేదని చెప్తారనమాట. ఈ 3 జరగడం చాలా దుర్లభము. ఈ 3 ఒకరి జీవితంలో ఒకేసారి అన్నీ జరగడం చాలా దుర్లభమైనటువంటిది. ఒకవేళ అలా జరిగితే మీరు దాన్ని మంచి వ్యాకులతతో, ఇంట్రెస్ట్తో మీరు దాన్ని ఉపయోగించుకోండి, ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళటానికి ఉపయోగించుకోండి అని చెప్తున్నారంట. కాబట్టి ఏమంటున్నారు, మన హృదయంలో భగవంతుని ఎడల ఆకాంక్ష ఉండాలి. భగవంతుడు కావాలి, నాకు భగవంతుని గురించి నేను తెలుసుకోవాలి, ఈ జన్మలోనే ఎంతో కొంత తరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళని చూస్తూ నేను ఏం నేర్చుకోవాలి, వాళ్ళని చూస్తూ నేను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఎలా జీవితం గడుపుతున్నారో చూసి నేను నా డే టు డే లైఫ్ జీవితాన్ని గడుపుతూ అట్ ద సేమ్ టైం నేను ఆధ్యాత్మిక జీవితానికి కూడా కొంత టైంని వెచ్చించగలగాలి అని అనుకోవాలి. ముందు మనకు అనిపించాలి కదా. అప్పుడే భగవంతుడు ఎన్నో అవకాశాలని మనకు ముందుకు తెచ్చిపెడుతూ ఉంటాడు. ఒక గురువు మన జీవితంలోకి రావచ్చు, లేదా ఏదైనా ఒక మంచి సత్సంగం మనం వినొచ్చు. ఎన్నో జరుగుతాయి అన్నమాట. ముందు మనకు ఆ వ్యాకులత అనేది ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నారు అంటే, పాఠం: ఈ అనంత విశ్వ సంగీత విభావరిలో మనవంతు సంగీతనాదం మనం గానం చేయాలి అంటున్నారు. అంటే ఏంటి, ప్రతి ఒక్కరం పుట్టాము, ఇక్కడ భూమి మీదకి వచ్చాము. వచ్చినప్పుడు ఏంటి, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. మనం ఎందుకోసం, ప్రతి ఒక్కరి పర్పస్ ఏమిటి అంటే భగవంతుణ్ణి చేరుకోవడమే. మనం భగవంతుని దగ్గర నుంచి వచ్చాము, తిరిగి మనం భగవంతుణ్ణి చేరుకోవాలి. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే అంత అద్భుతమైన జీవితం మనం గడపాలి, అంత ఆదర్శవంతమైన జీవితము మనం గడపాలి. ఆ గడపడానికి మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చేదే ఈ మానవ జన్మ అనమాట. కాబట్టి ఒక్కొక్కరు ఒకలాంటి మైండ్ సెట్తో ఉంటారు. కొంతమందికి రైతులను ఉద్ధరించాలంటే ఇష్టము, కొంతమందికి మిలిటరీ పీపుల్ కోసం పాటుపడడం ఇష్టము, కొంతమందికి వాతావరణం ఇదైపోతుంది, నేను మొక్కలు ఎక్కువగా నాటాలి, గ్రీనరీ గురించి వర్క్ చేస్తుంటారు. కొంతమంది చిల్డ్రన్ గురించి వర్క్ చేస్తుంటారు. అట్లా అందరూ అవసరమే. అన్ని రకాలైనటువంటి మైండ్ సెట్స్ ఉన్న మనుషులు కూడా, అందరి యొక్క సేవలు కూడా ఈ ప్రపంచానికి చాలా చాలా అవసరము. మనం అందరం కూడా ఒక యూనిక్ పర్సనాలిటీ అనమాట. మనలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు. పోలికలనే కాదు, మన మైండ్ సెట్, మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్తో ఉన్నవాళ్ళు ఇంకెవ్వరు లేరనమాట. కాబట్టి మనం ఏమనుకోవాలి, మనము ఇక్కడికి ఈ ప్రపంచం మీదకి వచ్చామంటే మన మార్క్ మనము వదిలేసి వెళ్ళాలి, మన ఫుట్ ప్రింట్స్ని మనం ఇక్కడ ప్రపంచంలో వదిలేసి వెళ్ళాలి అని అనుకోవాలన్నమాట. అట్లా అనుకున్నప్పుడే మనం ఏదైనా గొప్పగా ఆలోచిస్తాము, గొప్ప వ్యక్తుల్ని ఫాలో అవుతాము, గొప్ప పనులు చేయాలని అనుకుంటాం అనమాట. కాబట్టి మన వంతు సంగీతనాదము అంటే ఏంటి, సంగీతం అంటే మనం చేయాల్సిన గొప్ప పని ఏదో మనం చేసేద్దాం ప్రపంచం కోసము. ప్రపంచము ఎవరి కోసం కాచుకొని కూర్చోదు, అది అలా ముందుకు నడిచిపోతూ ఉంటుంది. వివేకానంద స్వామి కూడా ఏం చెప్తారు, ప్రపంచం అనేది కుక్కతోకలాగా వంకరగానే ఉంటుంది, దాన్ని సరిచేసే క్రమంలో నిన్ను నువ్వు సరిచేసుకోగలుగుతావు అని చెప్తారనమాట. కాబట్టి ముందు ఎవరికైనా
టీనేజ్లో ఉన్నప్పుడు కానీ కొంత మనకి ఇంకా అవగాహన తక్కువ ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే ప్రపంచం బాగలేదు, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, ప్రపంచాన్ని నేను ఉద్ధరించేసేయాలి అనుకుంటాం. మెల్లగా మనం దాంట్లో దిగామనుకోండి, ఆ సేవ చేయడం కానీ ఆ ఉద్ధరించే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు లోపలికి వెళ్ళే కొద్దీ ఏమర్థమవుతుంది అంటే ప్రపంచం అంతా బాగానే ఉంది, నన్ను నేను ఉద్ధరించుకోవాలి ఫస్ట్ అని అనిపిస్తుంది అనమాట. అదే చెప్తున్నారు వివేకానంద స్వామి. కాబట్టి నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించే క్రమంలో నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. ప్రపంచం అనేది కుక్కతోకలాగా వంకరగానే ఉంటుంది, ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. అట్లా అని మనము ఎప్పుడు సమస్యల గురించి ఆలోచించుకుంటూ సమస్యల గురించి మాట్లాడుకుంటూ కాలాన్ని వృధా చేయకూడదు అని చెప్తారనమాట. కాబట్టి ఎక్కడైనా ఏదైనా సమస్య జరిగింది, ఒక పెద్ద ఏదో జరిగింది, అరాచకం జరిగింది అన్నప్పుడు ఆ అరాచకం గురించి మాట్లాడితే నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువైపోయి వాతావరణంలో అలాంటివి మళ్ళా జరగడానికి కారణభూతం అవుతామంట మనము. కాబట్టి ఎక్కడైనా చెడు ఉందంటే దాని గురించి మాట్లాడకూడదు అనమాట, దాని గురించి చర్చించకూడదు. దాని బదులు మనం ఏం చేయాలి, మంచిని ఎక్కువగా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మంచిని మనం బాగా స్ప్రెడ్ చేసినప్పుడు చెడు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఏమంటున్నారు, మన కార్యములు ఆ అనంతుడి శృతిలయలో కలిసి సాగునట్లుగా కృషి చేయాలి. సో మనం ఎప్పుడు ఎలా పాటుపడాలి, భగవంతునికి సేవకులుగా కైంకర్యం చేసేలాగా, భగవంతుని యొక్క చెలికాడుగా కావాలి, మనము భగవంతుని స్నేహితులం అయిపోవాలి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు రామచంద్రమూర్తి అవతారం తీసుకున్నప్పుడు ఏమైంది, మిగతా వాళ్ళు వానరులంతా సృష్టించబడ్డారు కదా, వాళ్ళంతా భగవంతుని సేవలో నిమగ్నం అయిపోయినారు, భగవంతుని కార్యంలో భగవంతుని చెలికాడుగా మారిపోయారు వాళ్ళంతా కూడా. అట్లా మనము ఎవరైనా గొప్ప గురువులు కానీ వాళ్ళు ఏదైనా ఒక ఆదేశం ఇచ్చారనుకో, అమ్మ మీరు ఇది చేయండి అన్నారనుకోండి, గుడ్డిగా వాళ్ళని నమ్మి మనము, అంటే వాళ్ళు అంత మంచి రియలైజ్డ్ పర్సన్స్ అయితే కనుక వాళ్ళని నమ్మి గురువాక్యాన్ని పరిపాలించడమే మన జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలంట. మనం భగవంతుని కళ్ళారా చూడలేదు కదా, భగవంతుని యొక్క స్వరూపాలే ఆ గురువులు, కాబట్టి ఆ గురువుల యొక్క వాక్యాన్ని పరిపాలించాలని అనుకోవాలన్నమాట మనము. కొందరు అపశృతులు పలికి స్వాగతించి వాటినే సృష్టిస్తారు. సో కాబట్టి కొంతమంది అపశృతులు అంటే ఇష్టం లేని పనులు, లోకానికి నష్టం కలిగించే పనులు చేసే కంటకులు ఎంతోమంది ఉంటారు. అయినప్పటికీ మనం వాటిని పట్టించుకోకుండా మన వంతు మనం ఏం చేయగలం ఈ ప్రపంచానికి అనేది మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుండాలన్నమాట. చేస్తూ వెళ్తుంటే ఎంతో కొంత మంచి అనేది స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. కానీ కొందరు ఈ విశ్వమంతయు పరమాత్మని సన్నిధిగా తలుస్తూ అతని భావనలో లీనమవుతారు. కాబట్టి కొంతమంది మంచి సోల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇదంతా భగవంతుని సృష్టి, ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులు, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, నేను వాళ్ళకి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టే. కాబట్టి ఈ సృష్టి అంత ఇష్టపడతారనమాట, సృష్టిని, ప్రపంచాన్ని ఇష్టపడతారు. వాళ్ళు ఇష్టపడి సమస్యలు ఉన్నాయని చెప్పి తిట్టుకుంటూ కూర్చోరు అనమాట. ఆ సమస్యల పరిష్కారానికి వాళ్ళ వంతు ఏమి చేయొచ్చో అది చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని ఆదర్శవంతంగా జీవిస్తారనమాట. అలా చేయాలి అని చెప్తున్నారు. నేటి ప్రార్థన. ఓ ప్రేమస్వరూప, నీ దయని నా మీద కురిపించు, నాలో లోపాలన్నీ తొలగిపోయేలా చెయ్యి. అంతే కదా, భగవంతుడు మన మీద దయ తలిస్తేనే మన లోపాలన్నీ వెళ్ళిపోతాయి, మన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి. నా యొక్క స్వార్థము అహంకారాలని పూర్తిగా తుడిచివేయి. మనలో తప్పకుండా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, అహంకారం, నేనే చేస్తున్నాను అనే అహంకారం ఉంటుంది. అదంతా పోయినప్పుడే అప్పుడు మనము లోక కళ్యాణం కోసం మంచి పరికరాలుగా భగవంతుని చేతిలో మంచి పరికరాలుగా ఎన్నుకోబెడతామన్నమాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, తండ్రి నాలో ఇంత అహంకారం ఉంది, నాలో ఇంత అజ్ఞానం ఉంది, నాలో ఇంత స్వార్థం ఉంది, ఈ ద్వేష భావాలు ఇవన్నీ ఉన్నాయి నాలో, కాబట్టి ఇవన్నీ తుడిచివేసేసేయి, నువ్వే, నీ అనుగ్రహం వల్లే జరుగుతుంది ఇదంతా అనేది మనకు అర్థం కావాలి అని చెప్తున్నారన్నమాట. అంతే కదా, భగవంతుడు అనుగ్రహం అనే గాలి ఎప్పుడు వీస్తూ ఉంటుంది, కానీ నువ్వు తెరచాప ఎత్తలేదనుకో నీ మీద ఎలా కురుస్తుంది ఆయన యొక్క అనుగ్రహ వర్షము అని చెప్తారనమాట. కాబట్టి భగవంతుడు అందరినీ సమానంగా, ఇప్పుడు వర్షం చూడండి కురుస్తుంది, అన్ని చోట్ల సమానంగా కురుస్తుంది. అదే బీడు భూముల్లో కురిచినప్పుడు అక్కడేమి మొలకెత్తవు కదా విత్తనాలు, అదే రాతి మీద కురిచినప్పుడు కూడా అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అన్ని విషయాలు ప్రపంచంలో అవైలబుల్గా ఉన్నాయి, గురువులు ఉన్నారు, శాస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనం ఎలా
ఉపయోగించుకుంటున్నాం దాన్ని, మనలో ఉన్నటువంటి దుర్గుణాలని పారద్రోలడానికి మనం ఎలా ప్రయత్నం చేస్తున్నాము అనేది అక్కడ మ్యాటర్ అవుతుందన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, నా యొక్క స్వార్థము అహంకారాలను పూర్తిగా తుడిచివేయి, నా హృదయాన్ని శుద్ధి చేయి. కాబట్టి చిత్తాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకుంటామో అప్పుడే మనలో జ్ఞానం అనేది ప్రవేశిస్తుంది అనమాట. నీ యొక్క దివ్య హృదయంతో పరిపూర్ణ ఏకత్వాన్ని నాకు కలగజేయి అంటున్నారు. కాబట్టి భగవంతుని యొక్క హృదయంతో సమానమైనటువంటి అంత మంచి లక్షణాలను మనం భగవంతుని ఎందుకు పూజిస్తున్నాం, మనము ఆయన గుణాలని ఎందుకు కీర్తిస్తున్నాము అంటే ఆ గుణాలు కూడా గ్రాడ్యువల్గా మనలో నింపుకోవడానికి అనమాట, మనలో మెల్లగా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇది ఇటువంటి ప్రార్థనని మనం అలవాటు చేసుకుందాము. కాబట్టి రోజుకు ఒక రకమైన ప్రార్థన ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రార్థనని మనం డీప్గా ఫీల్ అయ్యి చేస్తూ వెళ్ళామనుకోండి, నిజంగానే మనకు అప్పుడు కళ్ళలో ఆనంద ఆశ్రువులు స్రవిస్తాయన్నమాట. అప్పుడు భగవంతుని కోసం ఒక్క కన్నీటి చుక్క కార్చగలిగితే మన జీవితం ఆ రోజుకి ధన్యమైనట్టు అని చెప్తారనమాట. ఆ రోజే మంచి రోజు, ఇంకా మిగతా రోజులన్నీ మబ్బు పట్టినట్టుగా చెడ్డ రోజులే అని చెప్తారనమాట. కాబట్టి భగవంతుని కోసం ఆర్ద్రంగా ఒక్క కన్నీటి చుక్కను కార్చేలాగా మన జీవితాలని ఆదర్శవంతంగా ప్రేమమయంగా మలుచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జయ రామకృష్ణ.